స్నేహ అనే ఇద్దరు తోడికోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక పానీపూరి కొట్టుని పెట్టుకుని ఉంటారు. వాళ్ళ వ్యాపారం బాగా జరుగుతూ ఉండేది. అలాగే సంపాదన కూడా బాగా వచ్చేది. అది చూసిన ఒక అత్త కోడలు వాళ్ళకి పోటీగా ఒక పానీపూరి బండిని పెడతారు. అలా వాళ్ళు షాప్ పెట్టడంతో ఆ ఇద్దరు తోడికోడళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా అక్క, వాళ్ళు మనకు పోటీగా పానీపూరి బండిని పెట్టారు అని స్నేహ అంటుంది. అప్పుడు శ్వేత స్నేహతో ఇలా చెప్తుంది, వ్యాపారాన్ని మనం చాలా రోజుల నుంచి చేస్తున్నాం. ఎప్పుడైనా మనకు నష్టం వచ్చిందా? ఇప్పుడు కూడా రాదు, నువ్వేం భయపడకు. అందరూ కొత్త కొట్టు దగ్గరకు వెళ్ళి పానీపూరీలను తింటూ ఉండేవాళ్ళు. తోడికోడళ్ళ పానీపూరి బండి దగ్గరకు కొద్దిమంది మాత్రమే వెళ్ళేవాళ్ళు. దాంతో వాళ్ళకి చాలా నష్టం వచ్చింది. ఆ ఇద్దరు తోడికోడళ్ళు ఇంటి దగ్గర ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, ఇలానే మన వ్యాపారం ఉంటే మనకు చిల్లిగా వంత కూడా రాదు. అందరూ ఆ కొత్త కొట్టుకే వెళ్ళి తింటున్నారు. మనం మన షాప్ను మూసివేయాల్సి వస్తుందేమో. అందరూ ఎందుకు కొత్త బండి దగ్గరకు వెళ్ళి తింటున్నారో తెలుసా? మన దగ్గర చాలా రోజులు తిన్నారు. కొత్త షాప్ అంటే టేస్ట్ కొత్తగా ఉంటుంది కదా, కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. మనం పానీపూరిని డిఫరెంట్ టేస్ట్తో చేస్తే మన దగ్గర కూడా వస్తారు తినేదానికి అని స్నేహతో శ్వేత అంటుంది. అలా ఇద్దరు కాసేపు మౌనంగా ఉంటారు. వావ్, సూపర్ ఐడియా వచ్చింది నాకు. ఏంటా సూపర్ ఐడియా? మనం మసాలా పానీపూరి బదులు చాక్లెట్ పానీపూరిని అమ్ముదాం. చాక్లెట్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు కదా. సూపర్ ఐడియా అక్క, టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అందరూ చాలామంది వచ్చి తింటారు. అలా ఆ తోడికోడళ్ళు బాగా ఆలోచించి చాక్లెట్ పానీపూరి బండిని పెడతారు. రండి బాబు రండి, రుచికరమైన చాక్లెట్ పానీపూరిని తినండి. ప్లేట్ పానీపూరి తిన్న వాళ్ళకి ఒక డైరీ మిల్క్ ఫ్రీగా ఇస్తామని స్నేహ చెప్తూ ఉంటుంది. తోడికోడళ్ళ చాక్లెట్ పానీపూరీలను తినడానికి చాలామంది వచ్చారు. అది చాలా టేస్ట్గా ఉండడంతో రోజు చాలామంది వచ్చి తినేవాళ్ళు. అత్త కోడళ్ళ పానీపూరీలను తినడానికి ఎవరు వెళ్ళేవారు కాదు. ఈ సెంటర్లో ఉంటే మనకు ఒక పైసా కూడా రాదు. వీరిద్దరు తెలివి ముందు మనమెంత చెప్పు అని ఆ ఇద్దరు అత్త కోడళ్ళు మాట్లాడుకొని, దాంతో చేసేదేమీ లేక ఆ ఇద్దరి అత్త కోడళ్ళు బాగా ఆలోచించి ఆ అత్త కోడళ్ళ పానీపూరి బండిని వేరే సెంటర్లో పెట్టుకుంటారు.